గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోలో అయితే నేను డ్రాఫ్టింగ్ చూపించాను కదా. సో ఫస్ట్ అయితే నేను స్టిచ్చింగ్ ఫుల్ వీడియో పెట్టే ముందు అవుట్పుట్ ఎలా ఉందో చూపించాలనుకున్నాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏ డిజైన్ ఎలా వస్తుందో. సో స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను నేను. నెక్ వచ్చేసి ప్రీవియస్లో ఎలా కట్ చేసామో సేమ్ అలాగే, లైక్ కుర్తీ క్లాస్కి ఎలా కట్ చేసామో. ఇక్కడ వచ్చేసి నేను ఏది మక్రమ్ కానీ పైపింగ్ టైప్ క్లాత్ కానీ ఏం వేయను, జస్ట్ ఫోల్డింగ్ చేస్తాను. సో నేను లెంత్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాను డౌన్. ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తీసుకొని, ఇది రైట్ సైడ్ అది రాంగ్ సైడ్ అనమాట. మీరు రైట్ సైడ్ పైకి కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ అనమాట. దానిపైన క్లాత్ పెట్టి రివర్స్ ఫోల్డ్ చేసేస్తాను అనమాట. మీకు ఎప్పుడైనా కస్టమర్స్ అర్జెంట్గా అడిగినప్పుడు కూడా మీరు ఇలాంటి ఏ డిజైన్ అయినా సరే ఇలా నెక్ ఫస్ట్ లైనింగ్ కట్ చేసి దాని తర్వాత రిటర్న్ ఫోల్డ్ చేసేయచ్చు ఈజీగా. ఆల్రెడీ కుర్తీ క్లాసు చెప్పాను, నెక్స్ అనేది డిఫరెంట్ స్టైల్గా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. దానికి మన అవైలబిలిటీని బట్టి, టైంని బట్టి, కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అయితే మనం చేయొచ్చు. ఇక లైనింగ్ సరిగా ఉండకపోతే మనం పిన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో దీన్ని అయితే ఈ స్మైలీ యూస్ చేస్తాను అనమాట పిన్స్ కోసం, మళ్ళీ తీసి పెట్టడం కష్టం అవుతుంది కాబట్టి. సో మీకు ఎక్కడెక్కడ పిన్స్ జారిపోతుంది క్లాత్ అనిపిస్తే అక్కడైతే యూస్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను శారీ యూస్ చేశాను ఫ్రాక్ అనేది. మీరు నార్మల్ క్లాత్ అయితే 3 to 3.5 అయితే తీసుకోవచ్చు. మీరు డిజైన్ కావాలి అనుకుంటే ఇంకొక 1 మీటర్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. నాకు ఇక్కడ ఫుల్ శారీ మొత్తం పడిపోయింది, ఓన్లీ కొంగు ఒకటే కట్ చేశాను నేను ఇందులో. సో నెక్ షేప్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫుట్ సైజ్ ఫస్ట్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే నాకు కుర్తీ డ్రెస్సెస్ అయితే పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఈ క్లాస్ అయిపోయాక నేను బ్లౌజ్ అయితే కొన్ని పార్ట్స్గా చెప్తాను, ఎందుకంటే ఒకేసారి చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి. అది ఒక 3-4 పార్ట్స్ అయితే వస్తాయి మీకు బ్లౌజ్ది. సో నెక్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక నెక్ పార్ట్ మట్టుకు కట్ చేసేయాలి ఇక్కడ. సో నేను ఆల్రెడీ డ్రాఫ్టింగ్ చెప్పాను కదా, సో అలానే డ్రాఫ్టింగ్ చేసుకోండి. పైన బాడీ పార్ట్, కింద మీ ఇష్టం ప్లీట్స్ అనేది డిజైన్ కానీ ఏది కానీ కూడా మెజర్మెంట్స్ అవి ఫాలో అయితే చాలు. మీరు ఎలాంటి డిజైన్ అయినా మీరు చేయొచ్చు. మీకు క్రియేటివిటీ ఉంటే కనుక, ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరైతే ఎలాంటి డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకొని అయితే. సో పిన్స్ తీసేసి సో నెక్స్ట్ కటింగ్స్ కూడా అయిపోయినాయి కదా, రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. రౌండింగ్ దగ్గర కటింగ్స్ కరెక్ట్ చేయాలి క్రాస్గా. సో ఇక్కడ వచ్చేసి నేను చిన్న టిప్స్ అయితే చెప్తాను, ఎందుకంటే చాలామంది ఇలా ఫోల్డ్ చేశాక పైనుంచి నెక్ పైనుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తారు, ఆ కుట్ట అనేది పైకి కనిపిస్తుంది. సో అలా చేయకుండా మీరు ఎప్పుడైతే ఇలా ఫోల్డింగ్ చేస్తారో అప్పుడు ఇలా సపరేట్ చేసుకొని ఈ వెనకాల ఉన్న ఖర్చు లైనింగ్ వైపు పెట్టుకోవాలి. మీరు ఇలా ఫోల్డింగ్ చేసేస్తారు కదా, అలా కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న ఖర్చు ఉంది కదా, అది లైనింగ్ వైపు పెట్టేసుకొని దానిపైనుంచి స్టిచ్చింగ్ కార్నర్కి వేసేయాలి మనం. కొంచెం కొంచెం
గ్యాప్ ఇచ్చుకుంటూ ఎయ్యాలి. పైన స్టిచ్చింగ్ అనేది మీకు కనిపించదు. నీట్‌గా ఇట్లా ఫోల్డింగ్ ఏసినట్టే ఉంటుంది. చూడొచ్చు నేను కార్నర్‌కేసాను స్టిచ్చింగ్ అనేది. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు నార్మల్‌గా కనిపిచ్చేస్తుంది కానీ, మీరు ఫోల్డ్ చేసినట్టు పైన స్టిచ్చింగ్ చేసినట్టయితే కనిపించదు. లేదు మీకు ఉండట్లేదంటే అక్కడ ఐరన్ చేసేసేయండి నెక్ వరకు. మీకు అలాగే స్టిఫ్‌గా ఉండిపోతుంది. పిన్స్ అయితే యాడ్ చేసుకొని నేను మొత్తం రౌండింగ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. పెద్ద కుట్టు పెట్టాలి ఇప్పుడు లైనింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. లేదు మాకు చిన్న కుట్టుతోనే వస్తుంది అంటే మీరు ఎలా అయినా కుట్టొచ్చు. పెద్ద కుట్టు పెడితే టైం సేవ్ అయితది అంతే. వేరేదేం లేదు ఇక్కడ. ఎందుకంటే అది ఎక్స్‌ట్రా స్టిచ్చింగ్ కాబట్టి. సో, మొత్తం పిన్స్ అనేది ప్లేస్ చేస్తున్నాను నేను అటు ఇటు పోకుండా. సో, ఫ్రంట్ పార్ట్ మీరు డిజైన్ పెట్టకుండా కూడా ఇలాగే కటింగ్ చేసుకొని డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేయొచ్చు. ఇలాగే ఫోల్డ్ చేసుకొని గూడా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీరు నార్మల్‌గా ఒక కస్టమర్ వచ్చి మీకిచ్చారు. మీరు బడ్జెట్‌ని బట్టి కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. లేదు మీకు క్రేజ్ ఎక్కువ లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా అంటే మీరు తక్కువ అమౌంట్‌లో మంచిగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి. ఆ తర్వాత మెల్లమెల్లగా పెంచండి ఒక 50, 50 అలా. సో, మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలిక్కడ. స్టిచ్చింగ్ చేసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కుర్తీ క్లాస్‌కి ఎలా కట్ చేసామో సేమ్ అలాగే.
సో ఇలా అయితే వస్తుంది. మీరు చూడొచ్చు ఎంత నీట్‌గా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కటింగ్ చేశాక ఇక్కడ డాట్స్ అనేది ఎయ్యాలనమాట. ఆ డాట్స్ ఎలా మెజర్ చేసుకోవాలో నేను చెప్తాను. చాలామందికి ఇక్కడే ప్రాబ్లమ్ అయింది. అర్థం కాలే అన్నారు. మీరు ఇక్కడ నుంచి ఖర్చుకి 2 ఇంచెస్ అయితే వదులుకున్నారు కదా! కార్నర్ నుంచి. ఆ ఖర్చు వదిలేసి డాట్స్‌కి ఎలా తీసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇది హాఫ్ ఫోల్డింగ్ ఖర్చు వరకు ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. సో ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక 4 1/2. సో నేను ఇక 4 1/2 తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి అటువైపు హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్. 4 1/2 తీసుకోండి, ఏం కాదు. చిన్నపిల్లలైతే మరి 3 అలా తీసుకుంటే సరిపోతుంది. సో 2 వైపులు కూడా నేను సేమ్ మార్కింగ్ వేసుకున్నాను. సో ఇక స్టిచ్చింగ్ కూడా ఒకసారి చూడండి. మార్కింగ్ ఎలా ఉందో క్రాస్‌గా వెళ్ళిపోవాలి లాస్ట్‌కి వచ్చినప్పుడు. లాస్ట్‌కి వచ్చినప్పుడు రబ్ చేయాలి. స్టార్టింగ్, ఎండింగ్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో, ఓకేనా? కుట్టు చూడండి ఎలా వచ్చిందో క్రాస్‌గా. సేమ్ అలా రావాలి. అలా వస్తేనే మీకు బ్యాక్ సైడ్ తీసినప్పుడు ఇలా ఉంటుంది. లేకపోతే ఇలా బెలూన్ లాగా వస్తుందనమాట. అంత బాగోదు. చాలామంది ఏం చేస్తారంటే ఇలా యూ షేప్‌లో స్టిచ్చింగ్ అనేది చేస్తారు. అది ఇలా బెలూన్ లాగా వచ్చేస్తది. బ్యాక్ అయితే ఓకే గానీ ఫ్రంట్ బాగోదు కదా! సో అందుకే ముందే చెప్తున్నా నేను. క్రాస్‌గా తీసుకోవాలి. ఇవైతే ఒకవేళ రాకపోతే నార్మల్ క్లాత్ పైన అయితే ట్రై చేయండి ఇలా డాట్స్ ఏసుకొని. లేదు మాకు రావట్లే అంటే ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ చేసుకోండి మీ డాట్ వర్క్. లైనింగ్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు పోతదనమాట సిల్క్ శారీస్ తీసుకున్నప్పుడు. సో ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ అయితే ఏసుకోండి ఆ లైన్ పైన. ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత ఇలాంటి బ్లౌజెస్ కూడా ఏసుకోవచ్చు మనం. స్టిచ్చింగ్ డాట్స్ ఉంటాయి కదా! సేమ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కార్నర్‌కి క్రాస్‌గా తీసుకెళ్ళాలి. షార్ప్‌గా అనమాట. సో ఎక్కువైతే నేను ఏవన్నా లైక్ జారిపోయేటి సిల్క్ శారీస్ వస్తే ఫస్ట్ ఒక స్టిచ్చింగ్ ఏసుకుంటాను డాట్స్‌కి. ఆ తర్వాతే ఏస్తాననమాట. సో బిగినర్స్ ఉంటే ఫస్ట్ ఆ స్టిచ్చింగ్ ఏయండి. చూడండి. ఇంకొక టిప్ ఏంటంటే లాస్ట్‌లో మీరు థ్రెడ్ కట్ చేసేటప్పుడు ఈ డాట్స్ దగ్గర థ్రెడ్ కొంచెం వదిలేసి కట్ చేయాలి. అక్కడ చూడొచ్చు. పైన ఎక్కడైతే థ్రెడ్ ఉంటుందో ప్రతి డాట్ దగ్గర బ్లౌజెస్ కానీ, డ్రెసెస్ కానీ ఎక్కడైనా థ్రెడ్ వదిలి కట్ చేయాలి. లేకపోతే ఇలా ఊడిపోతుంది మీకు పైకి. సో కట్ చేసేటప్పుడు కింద కాదు. సో బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది కదా! ఆల్రెడీ మీరు ఇంతకుముందు అన్ని స్టిచ్చింగ్ చేశారు కాబట్టి ఇది ఈజీగా అయిపోతే. మేము స్టిచ్చింగ్ చేయలేదంటే నా ఫస్ట్ క్లాసెస్ అయితే ఇనాల్సిందే 10 క్లాసెస్ ఏం తెలియని వాళ్ళైతే. సో బ్యాక్ పార్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను మిడిల్‌లో ఫ్రంట్ పార్ట్ నేను నెక్ కట్ చేయలేను. సో మిడిల్ పాయింట్ డాట్ పెట్టుకున్నాను కదా! ఇక్కడ నేను వీ నెక్ అయితే తీసుకున్నాను. సో విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ వీ నెక్ కాబట్టి. సో ఇలా 2 వైపులు సమానంగా వచ్చేలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి నేను ఏ దీనికి పేస్టింగ్ యాడ్ చేయకుండా డైరెక్ట్ ఫోల్డింగ్ అనేది చేస్తాను. చూడండి. ఇంతకుముందు మక్రమ్‌కి లైక్ క్లాత్ యాడ్ చేసి ఆ క్లాత్‌ని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టి స్టిచ్చింగ్ చేశాను కదా! ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ ఫోల్డింగ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీరు కరెక్ట్‌గా ప్లేస్ చేసుకోవాలి మిడిల్ దగ్గర. నెక్ ఎక్కడైతే పేస్ట్ అవుతుందో అక్కడ. సో లైన్ పైన ఫస్ట్ పేస్ట్ చేసుకొని ఆ తర్వాత కాటన్ క్లాత్ ఉంటే మీరు లైనింగ్ లేకుండా కూడా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయొచ్చు. సో పిన్స్ అరేంజ్ చేసుకొని మిడిల్ నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను నేను. ఇది నార్మల్‌గా అది మక్రమ్ ఉండడానికి వేస్తున్నాను అంతే. సో పిన్స్ అయితే పక్కా యూజ్ చేయండి.
సో నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయాక ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఈ నెక్ అయితే ఇలా వచ్చేసింది మనకి. సో మన ఏదైతే ఫ్రాక్‌ది క్లాత్ ఉందో ఒరిజినల్, సో ఆ క్లాత్ మిడిల్‌లో ఖర్చు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా తీసుకున్నా అని చెప్పాను కదా నేను 12 ఇంచెస్. సో కింద పైన అనమాట. సో అప్ అండ్ డౌన్ 2 సైడ్‌లో మనం ఖర్చు తీసేసుకొని, సో ఇప్పుడు మీకు పైకి కనిపించేది రైట్ సైడ్ అనమాట క్లాత్. రైట్ సైడ్ క్లాత్ పైన ఈ లైనింగ్ అనేది ఏసేసి ఇందాక నెక్, బ్యాక్ నెక్ ఎట్లయితే ఫోల్డ్ చేసామో సేమ్ అలాగే అనమాట. ఏంటంటే ఫ్రంట్ నెక్‌లో మక్రం ఏస్తే స్టిఫ్‌గా ఉంటుందని ఏసాను. కొంచెం వంగినా కూడా అంత కనిపించదు. బావుంటది నెక్ కూడా ఫినిషింగ్. సో దీనికి కూడా పిన్స్ అరేంజ్ చేస్తున్నాను నేను ఫస్ట్. నెక్ మిడిల్‌లో వచ్చేటట్టు పెట్టుకున్నాను చూడండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా మీరు వీడియో చూసినా అర్థమైపోతుంది. అందుకే ఎక్కువ వాయిస్ ఇవ్వట్లేదు నేను. సో ఈ స్టిచ్చింగ్ ఆల్రెడీ తెలుసు మీకు నెక్. సో ఖర్చు వదిలేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్స్ చాలా యూజ్ అవుతాయి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నా దగ్గర ఇది లేదు, అది లేదని ఫీల్ అవ్వకుండా ఫస్ట్ అయితే ట్రై చేయండి. చాలామంది ఎక్స్‌క్యూజ్ చేస్తారనమాట నా దగ్గర క్లాత్‌లు. ఇంట్లో ఏదైనా నార్మల్ కాటన్ శారీ ఉన్నా చాలు అమ్మమ్మ వాళ్ళదల్లా లైనింగ్ ఏయకుండా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయొచ్చు. సో ఇలాగే ఫోల్డ్ చేయాలి, నేను చెప్పిన డిజైనే స్టిచ్చింగ్ చేయాలని ఏం లేదు. సో ఇలా రిటర్న్ ఫోల్డ్ చేసేసుకొని పైకెళ్ళి ఒక స్టిచ్చింగ్ ఏస్తున్నాను దీనికి. తర్వాతకి విప్పేయొచ్చు ఆ స్టిచ్చింగ్ అనేది. నేను ఓన్లీ పెద్ద కుట్టు పెడుతున్నాను ఇక్కడ. చాలామంది లైక్ కుర్తీవి మళ్ళా మెజర్‌మెంట్స్ పెట్టంటున్నారు. ఆల్రెడీ నేను యూట్యూబ్ కమ్యూనిటీలో కుర్తీ క్లాస్‌వి పిక్స్ కూడా పెట్టాను. ఒకసారి ఆ క్లాసెస్‌వి పిక్స్, ఆ క్లాస్ ఒకసారి వినండి. చాలామందికి హ్యాండ్ సరిపోవట్లేదు. చాలామంది కాదు, ఒక 1, 2 మెంబర్స్ చెప్పారంతే. సో ఒకసారి అవి చూస్తే మీకు కరెక్ట్ మెజర్‌మెంట్స్ అనేది వస్తుంది. ఒకసారి హ్యాండ్ స్టిచ్చింగ్ అండ్ క్లాస్ ఎలా మెజర్ చేశాను నేను, ఎలా క్యాలిక్యులేట్ చేశాను ఒక్కసారి చూడండి నా కోసం. అవొస్తేనే మీకివి ఈజీ. అన్ని దానికి అదే హ్యాండ్ కటింగ్ కాబట్టి మీకర్థమవుతుంది. అందుకే హ్యాండ్ కోసమే సెపరేట్ క్లాస్ తీసుకున్నాను నేను. ఇప్పుడొచ్చేసి దీనికి డాట్స్ ఏయాలనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ డిజైన్ ఏసేసామనుకో డాట్స్ ఏస్తే గలీజ్‌గా ఉంటుంది. కాబట్టి మనం బ్యాక్ దానికి ఎలా అయితే డాట్స్ పెట్టుకున్నామో ఫ్రంట్ దానికి కూడా సేమ్ అలాగే. ఏందంటే ఫస్ట్ లైనింగ్‌కి పెట్టి దాని పైన డిజైన్ వచ్చేలా స్టిచ్చింగ్ చేస్తాను. మనకు కావాల్సిన షేప్ కావాలి. అది ఒరిజినల్ క్లాత్ పైనే షేప్ తీయాలి. నార్మల్ లైనింగ్ అయితే ఇలాగే స్టిచ్చింగ్ చేయాలి. సో డాట్స్ ఏసేసుకున్నాను ముందు లైనింగ్‌కి. మీరు ఎటు సైడ్ అయినా ఏసుకోవచ్చు లైనింగ్‌కి. ఎందుకంటే లోపలనే ఉంటుంది కాబట్టి. సో ఇలా అయితే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను లోపల సైడ్ ఏసేసా కాబట్టి. సో ఫ్రంట్ మిడిల్ పార్ట్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకోండి. అటు ఇటు జరగకుండా. ఇప్పుడొచ్చేసి
ఏదైతే డిజైన్ చేయాలనుకున్నానో ఆల్రెడీ నేను రిఫరెన్స్ పిక్ షేర్ చేశాను కటింగ్ దగ్గర. సో, ఇలా అయితే క్రాస్‌గా అయితే ఫోల్డింగ్ చేయాలి. ప్లీట్స్ టైపు సెంటర్ పాయింట్ నుంచి. నార్మల్‌గా మాకు ఈ డిజైన్ వద్దు. ఫ్రంట్‌లో ఇట్లా ప్యాచ్ లాగా కూడా ఎయొచ్చనమాట. ఇట్లా స్టార్ డిజైన్ లాగా మన ఏదైతే బార్డర్ ఉందో అది పేస్టింగ్‌కి యాడ్ చేసేసి చేయొచ్చు. డైరెక్ట్ నెక్ ఫోల్డింగ్ చేసేయాలి. బయటికి చేయాలి. ఎక్కడైతే మన ఫ్రంట్ కనిపిస్తుందో లోపల నుంచి బయటికి చేస్తే ఆ నెక్స్ అనేవి వస్తాయన్నమాట. అలాంటి డిజైన్స్ కూడా నేను చూపిస్తాను ముందు ముందు. సో, ప్రెజెంట్ అయితే ఇదైతే చూపిస్తాను నీకు. మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది. స్టిచ్చింగ్ ఒకటి కరెక్ట్‌గా రావాలని చెప్పాను. నేను చేసినట్టే స్టిచ్చింగ్ చేయాలని రూల్ లేదు. సో, మీకు ఇష్టం వచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఇంచ్ ప్లీట్స్ అయితే తీసుకుంటున్నాను. సో, ఇటు సైడ్, అటు సైడ్ సేమ్ అలాగే ప్లీట్స్ అనేది పెట్టేసేయాలి.
సో, ఇలా అయితే అరేంజ్ చేసేయాలి మొత్తం. సో, ఇక్కడ మిడిల్‌లో కూడా నేను పెట్టేస్తున్నాను. అటు ఇటు జరగకుండా ఉంటుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నేనిక్కడ ఎక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది చేయలేదనమాట. సో, మీకు అర్థమవుతుంది ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేయడానికి ఎంత టైం పడుతుందో. సో, ఇక్కడొచ్చేసి లైనింగ్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మొత్తం రౌండింగ్. ఏది కూడా జరపకుండా పిన్స్ ఏమైనా వస్తే కొంచెం అడ్జస్ట్ చేసేసి స్టిచ్చింగ్ చేయండి. స్టిచ్చింగ్ అయిపోయాక పిన్స్ అయితే తీయాలి. లేదు మీకు అడ్డొస్తుందంటే మెల్లగా తీసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేయండి. మొత్తం రౌండింగ్ స్టిచ్చింగ్ చేసుకొని కటింగ్ అయితే చేయాలి. సో, అవుట్‌లైన్స్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి మిగిలిన క్లాత్ అంతా కటింగ్ చేసేసేసుకోవాలి. సో, పిన్స్ వచ్చేస్తాయి కదా! ఆ పిన్స్ కూడా తీసేయాలి. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి. సో, పిన్స్ అన్నీ మళ్ళా తీసేయాలి. ఎక్కడున్నాయో అక్కడ ప్లేస్ చేసేసుకోవాలి. ఏదైనా డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇదే ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, ఇంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ అనుకుంటారు ఏముందిలే ఇదే కదా స్టిచ్చింగ్ అనుకుంటారు. సో, మా ఫ్రెండ్ వచ్చేసి ఇంత బావుంది చూడండి. నాకైతే చాలా నచ్చింది. సో, దీనికసలు నేను బార్డర్ ఏద్దాం అనుకున్నా ఫ్రంట్‌లో బెల్ట్ టైప్. బట్ నాకు నచ్చట్లేదు లాస్ట్‌లో ఇది అవుట్‌పుట్ చూసాక ఇలా. నాకిలాగే బా అనిపిస్తుంది. సో, చూడొచ్చు. బ్యాక్ కూడా ఎలాంటి ఖర్చు కనిపియకుండా
సో, దీన్ని మంచిగా ఐరన్ చేసేస్తే సేమ్ స్టిఫ్‌గా అలాగే ఉండిపోతాయి ఇవి. సో, ఫ్రంట్, బ్యాక్ షోల్డర్స్ అయితే జాయిన్ చేయాలి. మీరు షోల్డర్ జాయిన్ చేశాక కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కటింగ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసాం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతది. సో, హాఫ్ ఇంచ్ వదిలేసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ అయితే చేయాలి. డబుల్ స్టిచ్ అది కూడా స్టార్టింగ్, ఎండింగ్ వచ్చేసి రఫ్ చేయాలి. సో, కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది కాబట్టి అది కొంచెం కట్ చేస్తున్నాను. దాంట్లో కలిపేసేయాలి కట్ చేసి. సో, ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇంతకు ముందైతే షోల్డర్ ఫోల్డింగ్ చేసాం కదా మనం మక్రమ్ ఏసినప్పుడు. ఇప్పుడొచ్చేసి బ్యాక్ సైడ్ షోల్డర్ పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే ఏసుకోవాలి. సో, మీరు ఎక్స్‌ట్రా థ్రెడ్ ఉన్నా ఏదున్నా కట్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ అనేది చాలా సేపు పడుతుంది. సో, హ్యాండ్స్ పార్ట్ ఇప్పుడొచ్చేసి ఫస్ట్ వచ్చేసి మొత్తం అవుట్‌లైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్‌కి, ఒరిజినల్ క్లాత్‌కి స్టిచ్చింగ్ చేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదైతే కట్ చేసుకోవాలి.
సో, ఇక్కడొచ్చేసి నాకు లైనింగ్ మిగలలేదు కాబట్టి, ఇక్కడ నేను శారీ క్లాతే తీసుకున్నాను ఈ బార్డర్ లెంత్. నా హ్యాండ్ రౌండ్ వచ్చేసి 4½ వచ్చిందనమాట. డబుల్ ఫోల్డింగ్ అంటే 9 ఇంచెస్ 4½ కదా! నేను 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను వెడల్పులో. హైట్ వచ్చేసి నాకు బార్డర్ ఎంతుందో అంత తీసుకున్నాను. మాక్సిమం ఒక 5 ఇంచెస్ బార్డర్ ఉంటుందిది. స్టిచ్చింగ్ చేసే వరకు 4 అవుతుంది. మనకి ఏదైతే హ్యాండ్ లెంత్ ఉందో దానికి 2, 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఉండాలి. నార్మల్‌గా పైన పార్ట్ వచ్చేసి మనము 7 ఇంచెస్, ఇదొచ్చేసి 5 ఇంచెస్ అనుకోండి. మొత్తం కలిపితే మనకి 12 ఇంచెస్ అవుతుంది. నార్మల్‌గా 10 హ్యాండ్ ఉంటే 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా వస్తుంది కాబట్టి బెలూన్ టైప్ అయితే వస్తుంది. సో, ఇక్కడొచ్చేసి హ్యాండ్ కింద బార్డర్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో, ఎక్కడైతే లైనింగ్ ఉంటదో ఖర్చు అక్కడి వైపు పెట్టి ఒక స్టిచ్చింగ్ అయితే ఏసుకోవాలి. ముందే చెప్తున్నాను మీరు ఇదే హ్యాండ్స్ పెట్టాలని లేదు. నార్మల్ ప్లెయిన్ హ్యాండ్స్ కూడా పెట్టొచ్చు. నేను మళ్ళా ఇలాంటి హ్యాండ్స్ కోసం వేరే క్లాస్ అయితే తీసుకుంటాను. ఇంత హార్డ్‌గా కాకుండా సింపుల్‌గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా చేయాలో. సో, ఇలా ఏసేసుకొని ఇది కింద బార్డర్ అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను బాహుబలి హ్యాండ్స్ అని. ఇక్కడ కూడా పైన స్టిచ్చింగ్ కనబడకుండా అలా ఏసాననమాట. లైనింగ్ సైడ్ అనమాట. సో, ఇదొచ్చేసి 4 బాక్స్ టైప్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో, కింద అవసరం లేదు. ఆల్రెడీ మనం ఏసాం కాబట్టి 2 హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలి. ఎక్స్‌ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర లైనింగ్ ఉందంటే సేమ్ లైనింగ్ పీస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ. మిడిల్‌లో ఖర్చు పెట్టుకోవాలి. సో, హ్యాండ్‌కి కూడా మిడిల్‌లో ఖర్చు పెట్టుకోవాలి. పైన, కింద. మరి క్రాస్ సైడ్ వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ అనమాట షోల్డర్ దగ్గర. ఈ కింద వచ్చేసి ఈ బార్డర్‌కి జాయింటింగ్. సో, మిడిల్‌లో ఖర్చు పెట్టుకోవాలి. ఈ మిడిల్ ఖర్చుని హ్యాండ్‌ని ఇలా ఏసాను కదా! ఈ హ్యాండ్‌ని రివర్స్ ఏసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింటింగ్‌కి. మిడిల్ పాయింట్‌లో ఒక పిన్ పెట్టుకొని మనం ప్లీట్స్ అయితే పెట్టుకోవాలి. నేను ఎలా ఏస్తున్నానో మళ్ళీ చూపిస్తున్నాను.
సో, ఎండ్ మాత్రం కరెక్ట్‌గా అవ్వాలి. అక్కడి దాకా కుచ్చులైతే పెట్టాలి ఎండ్ అయ్యే వరకు. సో, మిడిల్ పార్ట్ నుంచి కుచ్చులైతే తీసుకోవాలి ఇలా. క్లాత్ ఎంతుందో అంత ఎండ్ అయ్యే వరకు. మేము ఇప్పుడే స్టార్టింగ్ బిగినర్స్ అనుకుంటే నార్మల్ హ్యాండ్స్ పెట్టండి. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవి రాకపోయేసరికి డీమోటివేట్ అయిపోతాం ఏంటి రావట్లేదని. నార్మల్‌గా చిన్న స్లీవ్స్ అయినా పెట్టేసేయండి. నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను చెప్తున్నాను కదా! పక్కా తీసుకుంటాను సెపరేట్ క్లాస్ దీనికోసమే. సో, ప్లీట్స్ అక్కడి సైడ్ నుంచి ఇటు సైడ్ ఎళ్ళాలి కదా! సో, అడ్జస్ట్ అవుతుందా లేదా క్లాత్ ఎన్ని ప్లీట్స్ ఎక్కడి వరకు వస్తుందో మనం ఎగ్జాంపుల్‌గా అయితే పెట్టుకొని చూడాలి. అక్కడ లాస్ట్ నుంచి పెట్టుకుంటూ వచ్చేస్తే ఎక్కడి నుంచి పెట్టుకుంటూ రావాలన్నట్టు ముందు ఒక ఐడియా కోసం ఇలా స్టిచ్చింగ్ అయితే పెట్టుకోవాలి. ప్లీట్స్ అన్నీ. ఒకే సైజ్ వచ్చేలా చూసుకోండి మీరు. సో, ఇక్కడైతే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి అయితే ప్లీట్స్ వస్తాయి. సో, నేను మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడి నుంచి. ప్లీట్స్ అనేది ఒక లైన్‌గా రావాలన్నమాట. సో, మనం ఇంట్రెస్టింగ్‌గా స్టిచ్చింగ్ చేసేటప్పుడే థ్రెడ్ అయితే ఊడిపోతుంది. బాబిన్‌లో థ్రెడ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి. తెలిసిందే గదా! సో, కుచ్చులైతే నేను స్టార్ట్ చేస్తున్నాను అక్కడి నుంచి. మన మిడిల్ పాయింట్ అయితే కరెక్ట్ ఉండాలి. అందుకే నేను ఫస్ట్ అక్కడ పిన్ పెట్టాను. కొంచెం అటు ఇటు అయినా కూడా ఏం కాదు. ఎందుకంటే కుచ్చులే గదా! నేను ఆల్రెడీ చెప్పాను కదా! దీనికి ఫ్రంట్ లోత్ తీయరు హ్యాండ్స్‌కి. ఏదైతే బెలూన్ స్లీవ్స్ ఏ బెలూన్ స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసినా మీరు ఫ్రంట్ లోత్ తీసే అవసరం లేదు. సో, లైన్‌గా కుచ్చులైతే పెట్టుకోవాలి ఇలా. సో, మీరొక పిన్ కానీ ఏదైనా తీసుకొని అలా నేనిక్కడ నా దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ ఉంది కాబట్టి దాంతో తీస్తున్నాను. ఏదైనా పిన్ ఉన్నా ఏదైనా సరే దాంతో అయితే మీరు చేయొచ్చు. స్టిక్ కానీ ఏదైనా సరే స్కేల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు మీరు. సో, ఎండ్ వరకైతే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగే. సో, పిన్ అలాగే ఉంది తీసేసి ఇలా ఓపెన్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ నేను బెలూన్ టైప్ అని చెప్పాను కదా! దీనికి కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది. లేదు మాకు స్ట్రెయిట్‌గానే కావాలి హ్యాండ్స్ అంటే ఇలాగే స్టిచ్చింగ్ చేసేయొచ్చు దానికి ప్లీట్స్ అనేవి. సో, ఏదైతే ఖర్చు ఉందో ఖర్చు బార్డర్ పైన పెట్టేసి దానిపైన నుంచి స్టిచ్చింగ్ అయితే చేయాలొకటి. అలాగే అతికి ఉండడానికి ప్లీట్స్. సో, ఖర్చు అనేది బార్డర్ వైపు ఉండాలి. సో, ఎక్కడ కూడా ఇలా గజిబిజిలాగా లేదు. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని స్టిచ్చింగ్ చేసే అవసరం లేదు. డైలీ 1 అవర్ కొంచెం కొంచెం ఒక్కొక్క పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. నేనేం ఎవ్రీడే క్లాసెస్ కూడా పెట్టట్లేదు కదా! టైం తీసుకుంటున్నా కాబట్టి మెల్లగా అయినా స్టిచ్చింగ్ చేయొచ్చు.
సో 2 హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్చింగ్ చేయాలి. సేమ్ మిడిల్ పాయింట్. సో ఇక మనకు 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా! ఇక్కడ వచ్చేసి నేను పైన స్టిచ్చింగ్ ముందే వేసుకోననమాట. కొంతమంది స్ట్రెయిట్‌గా కావాలంటే అలాగే స్టిచ్చింగ్ వేసుకొని డైరెక్ట్ జాయింట్ చేసుకోవచ్చు. అంటే ప్లీట్స్. కానీ ఇక్కడ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ లాగా రావాలి నాకు బుగ్గ టైపు. సో ఇలా స్టిచ్చింగ్ చేసి ఇలా పడుకున్నట్టు ఉంటది. సో మనకి ఏవైతే ప్లీట్స్ వచ్చినాయో ఇలా బెలూన్ టైప్ రావాలంటే ఈ ప్లీట్స్ అనేవి మీ ఎక్కడైతే ఉన్నాయో లెఫ్ట్ ఉంటే పైది రైట్ సైడ్ నుంచి రావాలి. ఆపోజిట్‌లో రావాలనమాట ప్లీట్స్ అనేవి. అవి అటు సైడ్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇవి నేను రైట్ సైడ్ తీసుకుంటున్నాను ప్లీట్స్. సో అప్పుడే బెలూన్ టైప్ అనేది ఉబ్బినట్టు ఉంటుంది మిడిల్‌లో. సో ఎప్పటికైనా ఆపోజిట్‌లో తీసుకోవాలి. రైట్ ఉంటే లెఫ్ట్, లెఫ్ట్ ఉంటే రైట్ అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఆర్మోల్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి. ఎక్కడైతే మన మిడిల్ ఉందో అక్కడ మిడిల్ పాయింట్ పెట్టుకొని డైరెక్ట్ నేను కుచ్చులో హ్యాండ్ లెంత్ అడ్జస్ట్ అయ్యేలా స్టిచ్చింగ్ చేసేస్తాను. సో ఇవి అటు సైడ్ ఉన్నాయి కాబట్టి ప్లీట్స్ అనేవి ఇటు సైడ్ రావాలన్నమాట. ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే ఎండ్ వరకు వచ్చేలా చూసుకోవాలి మనము. ఎండ్‌కి వచ్చేసరికి మనకు అర్థమవుతుంది ఎంత క్లాత్ ఉంచాలనేది. సో మిడిల్ నుంచే స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడు కానీ హ్యాండ్ కూడా. మిడిల్ ఉంటే స్ట్రెయిట్‌గా వస్తుంది కాబట్టి.
హ్యాండ్ కూడా ఆల్రెడీ నేను చెప్పాను ఎలా స్టిచ్చింగ్ చేయాలో కుర్తీ క్లాస్‌లో. సో, ఇలా నేను చిన్న చిన్న ప్లీట్స్ పెట్టకుండా ఆపోజిట్‌లో పెడుతున్నా. అవి అటు సైడ్ ఉన్నాయి. నేను ఇవి ఇటు సైడ్ పెడుతున్నాను చూడండి. సో, రౌండింగ్ చూసుకుంటూ ఉండాలి మనం. రౌండింగ్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో, అడ్జస్ట్ అవుతుందా లేదా? అడ్జస్ట్ అయిపోయింది నాకిక్కడ ఎండ్ వరకు. సో, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు. సో, థ్రెడ్ మళ్ళీ పోయింది. సో, నేను వీడియో అనేది ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. ఎడిటింగ్ కూడా అంత వీడియో చూసి చేసేంత లేదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తున్నా కాబట్టి, సో, కటింగ్ చేయాలని ఆలోచిస్తున్నాను. సో, ఇందాక చెప్పినట్టు ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి. మీకు అర్థమైతే చాలు కదా! నేను అన్ని ఎడిటింగ్స్, ఎఫెక్ట్స్ ఇచ్చే అవసరం లేదనుకుంటున్నాను. అంత టైం కూడా ఉండట్లేదు నాకు అంత చేసేంత. సో, ఈ వీడియో షూట్ చేసింది కూడా ఆఫ్టర్ 12 నైట్. సో, మీకోసం ఇంత కష్టపడి చేస్తున్నాను చాలా ఓపికతో. మీరు కూడా అంతే ఇంట్రెస్ట్‌తో నేర్చుకోండి. సో, ఇటు సైడ్ నుంచి కూడా హ్యాండ్ కుచ్చులు ఆల్రెడీ మనం పైన జాయిన్ చేసేటప్పుడు ఎలా జాయిన్ చేయడం చూపించానో, కుచ్చులు ఎలా వస్తాయో చూసుకోవాలి. సో, ఇక్కడ ప్లీట్స్ ఇటు సైడ్ నుంచి కదా! సేమ్ అలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడి వరకు ఎండ్ అవుతది క్లాత్. లేదంటే పిన్నులు పెట్టుకుంటే కూడా కుచ్చులు పెట్టేసేయొచ్చు. దాని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను ముందే కుచ్చులు పెట్టేసాననుకో, ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇప్పాల్సొస్తదని జెప్పేసి ఇలాగే డైరెక్ట్ పెట్టేస్తా నేను. ఇప్పుడు మీకు చెప్తున్నా కాబట్టి పిన్స్ అవన్నీ పెడుతున్నాను. లేదంటే నార్మల్‌గా కుచ్చులు పెట్టేస్తూ ఉంటా నేను. సో, ఎండ్ అలా అయింది కదా! సో, అక్కడి నుంచి మళ్ళా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడి నుంచి కుచ్చులొస్తాయో మనకి ఐడియా వచ్చేస్తుంది అక్కడ ఎన్ని కుచ్చులు పడతాయనేది. హ్యాండ్ ఒకటే లెంత్ అయిపోతుంది. దీని తర్వాత ఈజీ ప్రాసెస్ డైరెక్ట్ సైడ్ స్టిచ్చింగ్ చేసేయడమే. హ్యాండ్స్ అయిపోయినాయంటే. అండ్ ఎనకాల రిబ్బన్స్ పెడతారు కదా! నార్మల్‌గా నేను దీనికైతే పెట్టలేదు. బేబీ ఫ్రాక్స్ చూయించినప్పుడు రిబ్బన్స్ ఎలా పెడతారో చూపిస్తాను బ్యాక్ సైడ్. ప్రతి వీడియో మీకొస్తుంది. బట్ కొంచెం లేట్ అవుతుంది అంతే. మీకు మెజర్‌మెంట్స్ క్లాస్ అర్థమైందంటే ఇంకా స్టిచ్చింగ్ అర్థమైపోతది. సో, పిన్ తీసేసి ఇక్కడ చూడొచ్చు. ఆపోజిట్‌లో వచ్చినాయి కుచ్చులు. ఇప్పుడు బెలూన్ టైప్ వస్తది. లేదు స్ట్రెయిట్‌గా సేమ్ ఎలా స్టిచ్చింగ్స్ ఉన్నాయో పైన కూడా అలాగే ప్లీట్స్ పెడతా అంటే అది పడుకున్నట్టు ఉండిపోతుంది. ఇప్పుడొచ్చేసి డబుల్ స్టిచ్చింగ్ ఎయాలి కదా! హ్యాండ్‌కి, షోల్డర్‌కి డబుల్ స్టిచ్చింగ్ ఎయాలి. ఒకే స్టిచ్చింగ్ పైన రావాలి. సేమ్ ఈ హ్యాండ్ ఎలా స్టిచ్చింగ్ చేసామో నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలి.
2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాడీ కింద లెహంగా గేరా ఉంది కదా, దానికి కుచ్చులు పెట్టుకోవాలి. సో ఆ కుచ్చులు వచ్చేసి మీరు ముందే పిన్స్తో పెట్టేసుకోండి, అరేంజ్ చేసుకొని బాడీ లెంత్కి సరిపోతుందా లేదా విడ్త్ చూసుకోవాలన్నమాట. మరి 4 ఫోల్డ్ చేసి క్లాత్ కట్ చేసాం కదా, దాన్ని 2 పార్ట్స్గా చేసేసేయండి. ఆ 4 ఫోల్డ్ని సమానంగా పట్టుకొని 2 పార్ట్స్ చేసేసి ఆ తర్వాత దానికి ప్లీట్స్ అయితే అరేంజ్ చేయాలి. సో ఇక నేను అరేంజ్ చేసి ముందే పెట్టేసాను 1 ఇంచ్. అరేంజ్ చేశాక మీరు విడ్త్ సరిపోతుందా లేదా మనం కుట్టిన బాడీకి, సరిపోకపోతే ఒక ప్లీట్ కొంచెం అటు ఇటు జరపొచ్చు, ఎక్కువ చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. ఎక్కువ ఉందనుకో ఫోల్డింగ్ ఎక్కువ చేయండి, తక్కువ ఉందంటే ఫోల్డింగ్ కొంచెం అటు ఇటు కార్నర్స్ వైపు అక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ తగ్గించి కుచ్చులు అయితే స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టేసా కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోయింది. దీనిపైనుంచి ఒక పర్మనెంట్ స్టిచ్చింగ్ అనేది వేసేయాలి, అటు ఇటు జరగకుండా. దాని తర్వాత పిన్స్ తీసేయాలి. సో మీరు బాడీకి సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట. సో 2 పార్ట్స్ అని చెప్పాను కదా, 2 పార్ట్స్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేయాలి. సేమ్ ఇది కూడా నేను ఫ్రాక్‌కి డైరెక్ట్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసేదాన్ని, హ్యాండ్స్ ఎలా ఉంటే అలా. కానీ నార్మల్‌గా ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, అందుకే చెప్తున్నాను ఇంత క్లియర్‌గా. మనం స్టిచ్చింగ్ ఎలా అయినా చేయొచ్చు, కానీ నేర్చుకునే వాళ్ళకి చెప్పలేం కదా ఇలాగే చేయని. వాళ్ళు కూడా పికప్ అవుతారు మెల్లమెల్లగా. సో ఇలా అయితే పెట్టుకొని బాడీకి సో నేను ఆల్రెడీ 2 పార్ట్స్ అని చెప్పాను కదా, 2 కూడా నేను అలాగే అరేంజ్ చేసుకున్నాను. 2 కూడా బాడీ సెట్ అవుతుందో లేదో కూడా చూసుకున్నాను. సో ఇలా అరేంజ్ చేసుకొని పిన్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకున్నప్పుడే బాడీ చూసుకోవాలి, అప్పుడే అరేంజ్ చేయడానికి వస్తుంది మంచిగా. మళ్ళీ ఇప్పుడు కుట్టేసాక అంటే కష్టం. సో ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీని దీనిపైన పేస్ట్ చేసుకోవాలి. సో 2 కూడా రైట్ సైడ్స్ ఉన్నాయి చూడండి, రాంగ్ సైడ్స్ అన్నీ 2 బయటికి ఉన్నాయి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తున్నా, ఉల్టా చేసేస్తారు, కుట్టినాక ఒకసారి చూసుకోండి. సో ఇలా మొత్తం మరి ప్లీట్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు కూడా మొత్తం కార్నర్ నుంచి కొంచెం ఎక్కువైనా ఏం కాదు, కటింగ్ చేయొచ్చు, కానీ తక్కువైతే కష్టం కదా. మీరు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా వచ్చింది క్లాత్ 2 రైట్ సైడ్స్ అలా రావాలన్నమాట. ఈ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా ఉల్టా పెట్టేస్తారు కొంతమంది, పైన బాడీ పార్ట్స్ ఇది ఉంటుంది, కింద గేరా పార్ట్ ఉల్టా ఉంటుంది. మేము ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మాకు కూడా అలా అవుతుంది అప్పుడప్పుడు, అందుకే నేను చెప్తున్నాను పర్టికులర్గా ఆ పాయింట్ అనేది. సో మీరు ఓపెన్ చేసినప్పుడు 2 రైట్ సైడ్స్ ఉండాలి. కుచ్చులు అయితే ఇంత బాగా వచ్చింది. ఇక లైనింగ్ యాడ్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్స్ అయితే చెప్తాను నేను. ఇక డబల్ స్టిచ్చింగ్ వేయాలి దీనికి కూడా.
కుట్టు పైన కుట్టు రాకుండా, కుచ్చుల పైన కుచ్చులు రాకుండా చూసుకోండి. ఇదైతే అయిపోయింది ఇక్కడ. సో, ఆ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలి. సో, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. ఈ పైన రాంగ్ సైడ్, ఆ లైనింగ్ రాంగ్ సైడ్ ఉంటదనమాట. సో, సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలి ఇది కూడా. సైడ్‌లో ఏదైతే ఎక్స్‌ట్రా క్లాత్ వచ్చిందో అది కొంచెం క్రాస్‌గా కట్ చేస్తే చాలు, కింది వైపు అవసరం లేదు. సో, కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా కట్ చేస్తే అయిపోతుంది కింది వరకు. సో, ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను. సో, లైనింగ్ కూడా బయటికి ఖర్చు కనిపించకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఈ టిప్స్ అయితే యూజ్ చేయండి. నెక్కి చెప్పాను కదా, బ్యాక్ నెక్కి సేమ్ అలాగే ఇక్కడ కూడా. సో, మీకు కుర్చీలు అనేది కింది వైపు ఉన్నాయి కదా బాడీకి, ఇది వచ్చేసి ఇది కూడా బ్యాక్ సైడే. సో, ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, ఇది వచ్చేసి లైనింగ్ సైడ్. ఇక్కడ రెండు ఉల్టానే, బట్ నేను చెప్తున్నాను ఎక్కడ లైనింగ్ యాడ్ చేయాలని. సో, ఫస్ట్ అయితే లైనింగ్ 2 పార్ట్స్ తీసుకొని కింద ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్. ప్లీట్స్ మీరు స్టార్టింగ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేస్తారు కదా, సేమ్ అలాగే. ఇక్కడ వచ్చేసి నేను ప్లీట్స్ ముందే పెట్టుకోను. దేనికైతే మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాక అలా నేను పెట్టుకోను. ఎందుకంటే లైనింగ్ చాలా తక్కువ ఉంటుంది, అందులోనే నేను అడ్జస్ట్ చేసేస్తాను. అది ఎలా చేస్తానో ఇప్పుడు నేను చూపిస్తా. నేనైతే ఎలా పెట్టుకున్నానో అలాగే పెట్టుకోండి. ఎక్కడైతే బాడీ పార్ట్ ఉందో అక్కడ సైడ్ నుంచి కుచ్చులు అయితే పెట్టాలి. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి మనము ఎంతైతే వస్తుందో. ఫస్ట్ బాడీకి పెట్టుకోవాలి క్లాత్, వెడల్పు ఎంత ఉందో ఇలా అరేంజ్ చేసుకొని ఇక చూడాలి ఎంత క్లాత్ ఎక్స్ట్రా ఉంది.
సో మా దగ్గర అంత ఎక్కువ క్లాత్ లేదు, కొంచెం ఉంది. సో కుచ్చులు అక్కడక్కడ వచ్చేస్తే చాలన్నమాట. సో దీనిపైనే పెట్టేసి నేను కుచ్చులు అనేది వేస్తాను చూడండి. సో మెయిన్ క్లాత్ ఏమో కిందికి ఉంది, లైనింగ్ క్లాత్ ఏమో పైకి ఉంది. ఇలా కుచ్చులు ఎండ్ వరకు అడ్జస్ట్ అయిపోయేలాగా హ్యాండ్స్కి ఎలా అయితే పెట్టామో సేమ్ అలాగే ప్రతిదానికి నేను లైనింగ్ ఇలాగే జాయిన్ చేస్తాను, ఎందుకంటే లైనింగ్ పీస్ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి. శారీ వచ్చేసి 5 to 6 మీటర్స్, లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్. ఇక్కడే మీకు అర్థమైపోతుంది. సో ఎక్కువ ఉందంటే ఎక్కువ కుచ్చులు పెట్టేసుకోండి లైనింగ్, అంతే, ఇంకేం లేదు. నా దగ్గర ఎక్కువ లైనింగ్ ఉందంటే ఎక్కువ పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. సో అడ్జస్ట్ అయ్యేలా కార్నర్కి చూసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రబ్బింగ్, ఇది అస్సలు మర్చిపోవద్దు. అసలు ఏది నార్మల్గా సైడ్ స్టిచ్చింగ్ చేసినా మర్చిపోవద్దు. సో ఇలా ఓపెన్ చేస్తే మీరు బ్యాక్ సైడ్ చూడండి, లోపల సైడ్ ఎక్కడైనా మనకు ఖర్చు కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. ఏమైనా పోగులు వచ్చినా కూడా లోపల సైడ్ కాబట్టి అంత డిస్టర్బెన్స్ అనిపించదు మనకి, స్కిన్కి తాకినట్టు కూడా. ఒకవేళ మీరు ఆర్గంజాలు అలాంటివి కుట్టినప్పుడు ఉంటే పైకి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి, ప్లేస్ పైకి వెళ్ళి. ఇలా స్టిచ్చింగ్ చేశాక ఈ క్లాత్కి అయితే ఏం కాదు, కాటన్ క్లాత్స్ కానీ ఇవి కానీ నార్మల్గా బెలూన్ టైప్ ఉప్పే క్లాత్కి ఒక్క స్టిచ్చింగ్ వేసేయండి, అలా స్టిఫ్గా ఉండడానికి కొంతసేపు. దాని తర్వాత ఇప్పేయచ్చు మీరు. సేమ్ ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ తీసుకోవాలి, మరి ప్లేట్స్ ఎన్ని వస్తే అన్ని పెట్టేసుకొని అక్కడికక్కడికి అరేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు డ్రెస్ ఉల్టా వేసేసుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి మన డ్రెస్కి ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో సేమ్ అలాగే హ్యాండ్స్. నేను ఇక్కడ 4.5 అని చెప్పాను కదా, సో రౌండింగ్ వచ్చేసి 4.5 దగ్గర మార్కింగ్ చేసుకొని హ్యాండ్ జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మనకు బాడీ మెజర్మెంట్ మార్కింగ్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ డ్రెస్ టైపే స్టిచ్చింగ్ చేయాలి. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ స్టిచ్చింగ్ చేయొద్దు, గ్రేరా దగ్గర 2 సపరేట్గా చేయాలి. ఎందుకంటే లైనింగ్ మనకు తక్కువ ఉంటుంది, 2 కలిపి స్టిచ్చింగ్ చేస్తే మీరు కూర్చునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఈ బాడీ పార్ట్స్ 2 సమానంగా జాయింట్ అయ్యేటట్టు చూడండి, కిందికి పైకి కాకుండా. ఒక కిందికి పైకి అవుతుందంటే మీరు గేరా యాడ్ చేయకముందే మీరు బాడీ చూసుకోవాలి, 2 సమానంగా ఉన్నాయా లేదా, హైట్ ఫ్రంట్ బ్యాక్. జాయిన్ చేసాకైతే కష్టం. సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ 2.5 దగ్గర కిందికి మన బాడీ పార్ట్ నుంచి కిందికి మార్కింగ్ చేసుకొని అక్కడ రబ్ చేసి రివర్స్ వెళ్ళిపోవాలి. సేమ్ కుర్తీకి ఎలా అయితే స్టిచ్చింగ్ చేశారో అలాగే. ఎందుకంటే 2 కలిపి కింద స్టిచ్చింగ్ చేయొద్దు అస్సలు. మీరు లంగా ఓని స్టిచ్చింగ్ చేసినప్పుడు లంగా అయినా సరే 2 సపరేట్గా చేయాలి. సో రబ్ చేసేసుకొని 2 స్టిచ్చింగ్స్ వేస్తున్నాను నేను, ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మీ ఇష్టం.
సో, ఇక్కడ నేను 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఎందుకు తీసుకున్నా అంటే పైన మోచేయి దాకా ఉంది కదా పైకి, ఆ హ్యాండ్ దాకా వస్తుంది కాబట్టి అక్కడికి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నా బార్డర్ ఒరిజినల్ హ్యాండ్ కన్నా. సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలి. సో, చాలామంది మార్కింగ్ పోయింది. ఎలా మార్కింగ్ చేయాలి? మళ్ళా ఫస్ట్ నుంచి చేస్తుంటారు. అవసరం లేదు. మీరు లాస్ట్‌లో 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా వదులుకున్నారు గదా! ఆ 2 ఇంచెసే ఇక్కడి నుంచి మార్కింగ్ చేస్తే చాలు. 2 ఇంచెస్, 2 ఇంచెస్ అంతే. అది లైన్ కొట్టేస్తే అయిపోతుందనమాట. మీ మార్కింగ్ ఒకవేళ పోతే. ఇక్కడ సైడ్ ఉంది, అక్కడ సైడ్ లేదు అనుకుంటే ఇలా చేయొచ్చనమాట. ఈజీ ప్రాసెస్. సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేయాలి. ఇప్పుడొచ్చేసి మన డ్రెస్‌కైతే ఎలా అయితే ఖర్చు కట్ చేసుకున్నామో, సేమ్ అలాగే బాడీ పార్ట్ దాకా ఖర్చు అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి బాడీ పార్ట్. ఇది కొంచెం కట్ చేస్తే కొంచెం ఫ్రీ అయినట్టు ఉంటదనమాట. లాస్ట్‌లో మీరు ఓవర్‌లాక్ కూడా చేయించుకోవచ్చు. సో, ఇక్కడికైతే అయిపోయింది. ఇప్పుడొచ్చేసి 2 సెపరేట్ స్టిచ్చింగ్ చేయాలని చెప్పాను గదా! సో, లైనింగ్, ఒరిజినల్. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ స్టిచ్చింగ్ చేయాలి. ఇలా అయితే క్లాత్ లైనింగ్ వదిలేసుకోవాలి. ఇక్కడ పైనుంచయితే డ్రెస్‌కి ఒరిజినల్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది మధ్యలో రానివ్వద్దు. సో, హాఫ్ ఇంచ్ పెట్టేసి స్టిచ్చింగ్ అయితే ఏసుకోవాలి. సో, ఎండ్ వరకు స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇది వచ్చేసి డబుల్ స్టిచ్చింగే చేయాలి ఒకదాని మీద ఒకటి. సో, కింద ఎడ్జ్‌లో మీకు సరిపోకపోతే చిన్న ప్లీట్స్ టైప్ పెట్టేసేయాలనమాట. సన్నగా ఒక 2, 3 ఎడ్జ్ దగ్గర సరిపోతుంది. చిన్నగా ప్లీట్స్. ఒకవేళ మీరు ఒకటి ఎక్కువ తక్కువ అయింది కటింగ్ వల్ల గానీ, క్లాత్ వల్ల గానీ అనుకుంటే అలాంటివైతే అరేంజ్ చేసుకోవచ్చు. సో, ఒరిజినల్ క్లాత్ అయిపోయింది కాబట్టి ఇప్పుడొచ్చేసి లైనింగ్. సో, ఒరిజినల్ క్లాత్ మిడిల్‌లోకి రాకుండా అది లోపలికనేసి లైనింగ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి.
ఇది కూడా ఎడ్జ్ వరకు స్టిచ్చింగ్ చేయాలి. సో చిన్న ప్లీట్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఫోల్డ్ చేస్తా చూడండి. సో లైనింగ్ అలా ఎక్కువ తక్కువ అయినప్పుడు కానీ ఒరిజినల్ క్లాత్ కానీ చిన్నగా అసలు తెలియొద్దు అనమాట, అంత చిన్నగా పెట్టేసుకోవాలి 2-3 దగ్గర. ఒక్కోసారి అవుతుందనమాట ఇలా, ప్రతిసారి కాదు. ఒకవేళ అవుతే ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్పడానికి చూస్తున్నా. సేమ్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ కూడా. సో 2 సైడ్స్ కూడా సేమ్ అక్కడ ఎలా స్టిచ్చింగ్ చేసామో అలాగే ఇంకా ఫ్రాక్ రెడీ అయిపోయినట్టే. పేషెన్స్తో ఇంతసేపు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లైనింగ్ కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది. సో ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఆల్రెడీ నేను స్టార్టింగ్ వీడియో చూపించాను కదా, యూ కెన్ సీ స్మైల్ ఇన్ మై ఫేస్. సో మనం ఓన్గా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్న డ్రెస్ వేసుకుంటే ఆ ఫీలింగే వేరు. ఒకసారి మీరు ట్రై చేయండి.
తొలి ఆశే వందే మనసా తెలుసా తెలుసా పెదవుల పైన చిరునవ్వై కొత్తగా